ఎన్‌డీఏకి నిజంగా చేయాలని ఉందా లేదా నాకు తెలియదు. అట్లాగే ఇండియా అలయన్స్‌కి నిజంగా ప్రజల మంచి కోరాలని ఉందా లేదా నాకు తెలియదు. నాకు మీకు తెలిసింది పార్లమెంటులో బిల్లు ఏం పెట్టారు, పార్లమెంటులో అధికారికంగా ఏమైనటువంటి హామీలు ఇచ్చారు, ప్రకటనలు చేశారు, దేనికి అధికారికంగా సిద్ధపడ్డారు, దాన్ని బట్టి మనం అంచనా వేయాలి. అంతేగాని మోదీ గారి మనసులో ఏమున్నది, అమిత్ షా గారు ఏం కలగన్నాడు, రాహుల్ గాంధీ గారు ఏం ఆలోచిస్తున్నారు, నాకేం తెలుసు మీకేం తెలుసు, మన రాజకీయ పక్షపాతాన్ని బట్టి మనకు నచ్చిన వాడైతే బ్రహ్మాండం అనుకుంటాం, నచ్చిన వాడైతే చెడ్డవాడు అనుకుంటాం. మనకు అనవసరం అది. ఎప్పుడు కూడా విషయాలను మనం అధ్యయనం చేస్తున్నప్పుడు, విశ్లేషిస్తున్నప్పుడు ఎవరు చెప్పారు మనకు అనవసరం, ఏం చెప్పారు, ఆ ప్రతిపాదన మనకు మంచిదా కాదా, రాజ్యాంగబద్ధమా కాదా, ప్రజాహితాన్ని పెంచేదా కాదా, దీనికి ప్రత్యామ్నాయం ఏమన్నా ఉందా, అది తప్ప నువ్వు ఇట్లా అనుకుంటున్నావు కాబట్టి ఇంకా పార్లమెంట్ ఎందుకు, ఇంకా అసెంబ్లీ ఎందుకు, చర్చ ఎందుకు, ఇంకా చర్చ ఎందుకు పెట్టాము, మనకున్నటువంటి అభిప్రాయ భేదాలను సామరస్యంగా పరిష్కరించుకోవడం కోసం మార్గం అది. మీరు నన్ను ఒప్పించాలి, నేను మిమ్మల్ని ఒప్పించాలి, ఒప్పించలేకపోతే సంఖ్యాబలం ఏది ఎక్కువ ఉంటే అది నాకు దాని, అది ప్రజాస్వామ్యం. లేకపోతే ఇద్దరం కత్తులు తుపాకులు పెట్టి తుమ్మి తేల్చుకోవాలి, అది కాదు పద్ధతి కాదని కదా ప్రజాస్వామ్యం పెట్టుకున్నది. కాబట్టి నీ మనసులో ఏముందన్నది అసలు కుతర్కం తప్ప తర్కం కాదు. ఎవరి మనసులో ఏముందో చెప్తారా, భార్య మనసులో ఏముందో భర్త చెప్పగలరా, భర్త మనసులో ఏముందో భార్య చెప్పగలరా, పిల్లల మనసులో ఏముందో తల్లిదండ్రులు చెప్పగలరా. మనకు తెలిసింది మీ చర్యలు, మీ మాటలు, అధికారికంగా ఇప్పుడు గుర్తు చెప్పు కాకుండా రహస్యంగా కాదు, 1,00,000 కోట్లాది మంది ఎదురుగా అధికారికంగా రికార్డ్ అవుతూ ప్రజల సాక్ష్యంగా దానికి చట్టబద్ధత ఉండేది. కాబట్టి నేను చూసేది ఏం ప్రకటన చేశారు, దేనికి సిద్ధపడ్డారు, చట్టంలో ఏం రూపొందించారు, మిగతావన్నీ మనస్తత్వ శాస్త్రజ్ఞులు కాదు, జ్యోతిష్యులు కాదు.